కిషన్ రెడ్డితో ఒరిగేది ఏం లేదు. తెలంగాణకు ఆయన చేసింది శూన్యం. దానం నాగేందర్ను గెలిపించే బాధ్యత నాదే. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడి. నేను చెప్తున్నా కోమటిరెడ్డి గారు, మీరంటే అభిమానం ఉన్నది, దయచేసి ఏమనుకోకండి. ఇక్కడ మీ దగ్గర దానం నాగేందర్కి అసలు ఓట్లు పడవు. పడితే కాంగ్రెస్ పార్టీని ఓట్లు చూసి ఏడుస్తాడు, కానీ ఈ దానం నాగేందర్ ముఖం చూసి ఓట్లేసే కాంగ్రెస్ కార్యకర్త కూడా ఏడు. సో ఖచ్చితంగా దానం నాగేందర్ ఓటమి తథ్యం. ఇది రాసి పెట్టుకోండి. ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. సికింద్రాబాద్ నియోజకవర్గంలో దానం నాగేందర్ మాత్రం అస్సలు గెలవడు. ఎందుకంటే ఆయన చేసిన పాపాలు అంతా ఇంత కాదు. ఆయన చేసిన పాపాలన్నీ కూడా ఖైరతాబాద్ చౌరస్తా కాడనో పంజాగుట్ట చౌరస్తా కాడనో మైకు పట్టుకొని మా కాలనీ వాసులను అడిగితే ప్రతి ఒక్కరు కూడా చెప్తారు. కాబట్టి దానం నాగేందర్ గెలిచే అవకాశం కానీ ప్రసక్తి కానీ ఏమాత్రం కూడా లేదు. ఎందుకు ఆయనకి టికెట్ ఇచ్చిరా, ఫేక్ టికెట్ ఇచ్చిరా, ఎట్లు ఇచ్చిరో అర్థం అవుతలేదు. కానీ దానం నాగేందర్ అనర్హుడు. అసలు పార్లమెంట్లు మెట్లెక్కే అర్హత కూడా ఆయనకి లేదు. ఆయన బదులు మీరు నించున్నా బాగుండేదేమో, గెలుస్తుండే, ఒక గట్టి ఫైట్ ఉంటుండే. బట్ దానం నాగేందర్ సికింద్రాబాద్లో గెలవడం కష్టం. ఒక పక్క పజ్జన్ ఉన్నాడు, అక్కడ పద్మారావు గారు ఒక పక్క ఉన్నారు, ఒక పక్క కిషన్ రెడ్డి గారు ఉన్నారు. సో మోడీ అనే ఒక ఇది పబ్లిక్లో ఇప్పుడు బాగా పెరిగిపోయింది. ఎవరిని మైకు పెట్టి అడిగినా మోడీని చూసి మేము బీజేపీకే ఓట్లు వేస్తామంటారు. సో అందరు ఇదే ఆన్సర్. మీరు కావాలంటే మారువేషాల్లో పోయి తిరగండి. అది ఎందుకు అట్లా అయింది అనేది మాకు కూడా అర్థం కావట్లేదు, కానీ ఇది ఆన్సర్. అండ్ ఇక్కడ సికింద్రాబాద్లో అసలు దానం నాగేందర్ క్యాండిడేట్గా కూడా ఎవరు పరిగణలోకి తీసుకుంటలేరు. దానం నాగేందర్ను ఒక క్యాండిడేట్గా కూడా పరిగణలోకి తీసుకుంటలేరు. ఇకపోతే మీ కాంగ్రెస్ ఓట్లు కూడా వేరే వాళ్ళకి, కార్యకర్తలు కూడా వేరే వాళ్ళకి ఓట్లు వేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ దానం నాగేందర్ గట్ల ముప్పతి పల్వెట్టారు మీ కార్యకర్తల్ని ఎక్కడ, ఈ ఖైరతాబాదు నియోజకవర్గంలో. సో అందుకని దానం గెలిచే అవకాశమే లేదు. అనవసరంగా ఎంపీ టికెట్ ఆ విషయము దానం నాగేందర్ కూడా తెలుసు. ఏమని, నేను ఎంపీగా గెలవనన్న విషయము దానం నాగేందర్ కూడా తెలుసు. అందుకే ఆయన ఎమ్మెల్యేకి రాజీనామా, ఎంపీగా నించుంటున్నప్పుడు ఏం చేయాలండి, ఎమ్మెల్యేకి రాజీనామా చేయాలన్నా, చేసే దమ్ము దానం నాగేందర్కి లేదు. ఎందుకు లేదంటే అతను గెలవడు కాబట్టి. గెలవడన్న విషయము దానం నాగేందర్ కూడా తెలుసు. సో అందుకని ఇక్కడ వేస్ట్ దీని గురించి మాట్లాడి. దానం నాగేందర్ వ్యక్తిగతంగా ఎటువంటి పర్సన్ అనేది ప్రతి ఒక్క పర్సన్కి, ప్రతి ఒక్క కాలనీ వాసులకు అందరికీ కూడా దానం నాగేందర్ సంగతి ఎరికనే. సో అందుకని చెప్పి ప్రజలు ఎవ్వరు కూడా, తెలంగాణ ప్రజలందరూ కూడా ఎమోషనల్ ఫూల్స్ అనుకోకండి. సో అందరూ కూడా ఇప్పుడు అప్రమత్తంగా ఉన్నాడు. ఎవరికి ఓట్లు వేయాలి, ఎవరికి ఓట్లు వేయద్దు అనే ఒక క్లారిటీతో ఉన్నారు. ఇప్పుడు అంతా కూడా పార్టీని చూసి ఓట్లేసే వాళ్ళు కొంతమంది అయితే, వ్యక్తిగతంగా మనిషిని చూసి ఓట్లేసే వాళ్ళు కొంతమంది. సో సికింద్రాబాద్లో దానం గెలిచే ప్రసక్తే లేదు, గెలవడు. ఇది తథ్యం. రాసి పెట్టుకోండి కోమటిరెడ్డి గారు, అన్యదా భావించకండి, ఏమనుకోకండి.